ఆలోచనలు ఉండవు. వచ్చారా, వాక్యం చెప్పారా, వాళ్ళు నవ్వించారా, వాళ్ళు కవించారా, పాట పాడారా, ప్రార్థన చేశారా, ఒక కానుకేశారా, అంతే. ఈనాడు పవిత్రమైన కానుకేసేవారు కూడా లేరు. దేవునికి ఇష్టమైన కానుకేసేవారు కూడా లేరు. మరి అది చెప్తారా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి భూములు ఉన్నాయి. ఏమండి, భూములైనా విడిచిపెట్టకపోతే నువ్వు నా సేవకుడు కాదన్నాడు. అందుకే ఎలీషా 120 ఎకరాల ఆస్తిని విడిచిపెట్టి దేవుని సేవ చేయడానికి వచ్చాడు. వారు స్వదేశాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు నా సేవకుడు కాదన్నాడు. అందుకే అబ్రహాము శారా వారి దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళారు. అలా సేవ చేశారు, కష్టపడి సేవ చేశారు. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈనాడు అలాంటి మాయ మాటలే నమ్ముతున్నారు కానీ యథార్థమైన మాటలు నమ్మట్లా. నేనేమంటానంటే అందరినీ ఒకే గాటి కట్టకూడదు. ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు ఆత్మసంబంధ సేవకులు, ఎవరు దేవుని మీద ఆధారపడే సేవకులు, ఎవరు దేవుని మీద విశ్వాసం సేవకులు అని మనం గమనించాలి, గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు పేతురు గారికి, ఇంటికి అమ్మవారింటి అబద్ధమాడారు అన్నాడు. ఎందుకు నువ్వు అబద్ధమాడావు? అబద్ధమాడావు కనుక అతనికి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. అయ్యప్ప పాల్ గారు అబద్ధాలు ఆడకండి, ఓనేశ్వరం గారు అబద్ధాలు ఆడకండి, అబద్ధాలు ఆడొద్దు మీరు. ఇదేనా ఈ నెలంతా కష్టపడి దాంట్లో సంస్కారం శరీరం తిని రక్తం త్రాగి నువ్వు ఇచ్చే కారికి ఇదే దశభాగం అంటే ఇదే దశభాగం అంటాడు ఒక ఆయన. 50 రూపాయలు చేతులు పెట్టి సేవకుడు చూడలేదు కదా, గుప్పిట్లో పెట్టేసి ఆ చెవులు పెట్టుకున్నాడు. అర్థం కాదు. పేతురు చేతులు పెట్టారు వాళ్ళు, లోపల ఉంది మూట. అర్థం కాదనుకున్నారు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మాట్లాడాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మాట్లాడతాడు. నష్టపోకూడదు, కష్టాలు గురి కాకూడదు. జాగ్రత్త. ఏదో గుడికి వెళ్ళాము, ఏదో 4 పాటలు పాడాము, ప్రార్థన చేశాము, 4 మాటలు విన్నాము, రూపాయి కానికేసాము అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీరు దేవుని సన్నిధికి వచ్చేది దేనికంటే, చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. తొమ్మిది చదవరా? 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడునకు ప్రతి కీడైనను